ఓ మామూలు స్పీడ్ తిరుగుతలేగా. వచ్చి మీరు మన హాబీ గ్రేడ్ కారు ఎంట్రీ లెవెల్ చూడండి, దుంకుతుంది మొత్తంగా. మొత్తంలో అయితే తనలాడుకుంటా వినలాడుకుంటా మొత్తంలో అయితే ఎక్కుతుంది. కానీ ఎంత వైబ్రేట్ అవుతుందో చూడండి మన ట్రైన్. ఇంక్లైంట్ ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి. దీనికి ఆగడలేదు, ఇది అన్నిటికన్నా ఫాస్ట్ ఇదే ఎక్కుతుంది అనిపిస్తుంది నాకైతే. చూడొచ్చు మీరు, నాకైనా స్పీడ్ ఎక్కుతుంది ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ రోజు మళ్ళీ ఒక గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట మన ఆర్సీ ట్రాక్ లకి. చూడొచ్చు మీరు, హాబీ గ్రేడ్ కారు 8500 రూపీస్ అనమాట దాని కాస్ట్. సో దాన్ని అయితే ఫటాఫట్ అన్బాక్స్ చేసి మీకు అయితే చూపిస్తుంది ఎట్లుంటుందో దాని పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ చూడొచ్చు మీరు, మనం సీల్ అయితే తిప్పేస్తున్నాం అనమాట. ఇది చూడొచ్చు మొత్తం అట్టపెట్టలు అయితే పెట్టారు సైడ్కి. ఇదైతే నేనైతే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా ఈ ప్రోడక్ట్. ఎందుకంటే చైనా నుంచి వచ్చేసరికి మినిమం ఒక 2 నుంచి 3 మంత్స్ అయితే పడుతుంది. మొత్తం అట్టపెట్టలు ఉన్నాయి అందుకే. సో మొత్తంలో అయితే మనం బయటకి అయితే తీసేస్తున్నాం అనమాట, అర్థం అట్టలేదు. ఓకే, మన కార్ అయితే బయటకి అయితే వచ్చేసింది అనమాట. ఇది చూడొచ్చు మీరు, మొత్తంలో చూడొచ్చు ఏమైనా ఉంది ఇక్కడ, ఆఫ్ రోడ్ హై స్పీడ్ కార్ అని ఉంది, 4 వీల్ డ్రైవ్. ఓకే, దీని అయితే అన్బాక్స్ చేసేసి లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తాం మీకు. ఫస్ట్ చూడొచ్చు మీరు, మన కార్ అయితే బయటకి అయితే వెళ్తుంది అనమాట. మాన్స్టర్ చూడొచ్చు మీరు ఎట్లుందో. ఫస్ట్ అయితే మనకైతే బ్యాటరీ అయితే ఇచ్చారు, తర్వాత కేబుల్ అయితే వచ్చింది దాంతో పాటు. తర్వాత మన మాన్స్టర్ కార్ అనమాట. చూడొచ్చు మీరు, హాబీ గ్రేడ్ కార్ ఇది, 4 వీల్ డ్రైవ్. ఎట్లుందో మొత్తం పిక్చర్ సాలిడ్గా ఉంది, కానీ ప్లాస్టిక్ ఇది. చూడొచ్చు కింద మొత్తం ప్లాస్టిక్ ఉంది. సో 8000లా ఇది వర్తా కాదా అనేది ఇప్పుడైతే టెస్ట్ అయితే చేద్దాం. ఎంత స్పీడ్ పోతుందో ఇది చూద్దాం ఫస్ట్. తర్వాత ఇక్కడ ఉంది ఇష్టం హిల్లు, మా ఊర్లోనే ఉంటుంది అనమాట రిజర్వేర్. ఆ రిజర్వేర్ మీకైతే ఎక్కిద్దాం. మీ కారు ఎక్కుదా అనేది దీనికి టాస్క్ అనమాట. ఇప్పుడు చూడండి, పిక్చర్ సాలిడ్గా ఉంది. బ్రాండ్ వచ్చేసి మోకాన్ ఉంది. చూడొచ్చు మీరు, సింగిల్ హ్యాండ్ తోటి ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎట్లా వస్తుంది సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఓకే, రిమోట్ ఇట్లా పిక్చర్ సాలిడ్గా ఉంది. సో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు మీరు, మనకైతే పిన్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం ఇవన్నీ పిన్లు ఇవి చూడొచ్చు మీరు, ఇవన్నీ పిన్లు పోయినాయి అంటే బుర్ర పోయినట్టు ఇది చూడొచ్చు. సో పిన్లు అయితే మొత్తం బయటికి అయితే తీస్తున్నాం. ఓకే, 4 పిన్లు అయితే వచ్చినాయి. ఇది మొత్తం చూడండి ఇది ఎట్లుందో, ఇది జస్ట్ బెండ్ అవుతుంది మొత్తం. ఓకే, ఈ పక్క పెట్టేసిన. చూడొచ్చు మన కార్ అన్నమాట. ఆ బయట షెల్ చూడొచ్చు, దీని బాడీ ఎట్లుందో, క్రేజీగా ఉంది కదా. వెయిట్ ఇట్లా ఉంటుంది నాకు తెలిసి 1 kg కన్నా ఎక్కువనే ఉంటుంది వెయిట్ ఇది. మొత్తంలో మన ఛానళ్ళకి అయితే మన ట్రాక్లకి అయితే ఒక హాబీ గ్రేడ్ కార్ వచ్చింది. ఇంతకుముందుకు మన దగ్గర ఉన్నది సెమీ హాబీ గ్రేడ్, ఇది ఫుల్లీ హాబీ గ్రేడ్ అనమాట. ఇది ఎంట్రీ లెవెల్ హాబీ గ్రేడ్ అనమాట ఇది. సో ఇప్పుడు దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. మొత్తం మెటలే లోపల, ఇవి చూడొచ్చు మీరు, అన్ని రాడ్లన్నీ మెటలే ఉన్నాయి. కానీ ఒక బయట ప్లాస్టిక్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ ఉంది, కిందికి ఉంది ఇచ్చిన, ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇది. సో ఇప్పుడు దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత. ఇది చూడొచ్చు మీరు, మన బ్యాటరీ అయితే ఇట్లుంది. ఇది ఏందో, ఇది డబ్బలాగా ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ దీనిలో పెట్టేసిన తర్వాత, సో తర్వాత ఏమవుతుందో చూద్దాం ఇక. ఓకే, బ్యాటరీ అయితే ఫిక్స్ అయితే చేసినాం. రైట్, బ్యాటరీ అయితే కనెక్ట్ చేసినాం. స్విచ్ ఆన్ చేయాలి ఇప్పుడు. స్విచ్ ఆన్ చేయడానికి ఇక లైట్ అయితే వస్తుంది ఇక్కడ, ఇది చూడొచ్చు మీరు, లైట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు దీనిలో షెల్ అయితే పెట్టేద్దాం. దీనికి షెల్ పెట్టేసిన తర్వాత దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, చూడొచ్చు మీరు, మన హాబీ గ్రేడ్ కార్లో అయితే మనం అయితే బ్యాటరీ అయితే కనెక్ట్ అయితే చేసినాం. దీనిలో ఇట్లా 3 సెల్లు అయితే వెళ్ళాయి కింద చూడొచ్చు మీరు. సో దీనిలో ఎన్ని బటన్లు ఇచ్చి చూసినావా, అన్ని లైట్లు, మన స్టీరింగ్ కంట్రోల్, స్పీడ్ లిమిట్ అన్నీ అయితే సెట్ చేయొచ్చు దీంట్లో. సో చూడొచ్చు, ఒకసారి అయితే బటన్ అయితే నొక్కుతున్నాయి, కింద ఇచ్చి ట్రిగర్ అయితే నొక్కగానే ఎంత స్పీడ్ తిరుగుతుంది పైలు. మామూలు స్పీడ్ తిరుగుతుందిగా, మస్తు స్పీడ్ తిరుగుతుంది దీని అయితే. సో ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం కింద ఎట్లా అవుతుందో. మన టాయ్ గ్రేడ్ అయితే ఇట్లా ఉండదు యాక్చువల్గా, ఎంత స్పీడ్ అవుతుంది ఇక్కడ కారు. 4 వీల్ డ్రైవ్ కాబట్టి మామూలు ఉత్తలేగా. మామూలు అయితే దీనికి అయితే ఎక్కించింది అనమాట. సో ఇప్పుడైతే దీని మీద అయితే ఎక్కువ చూద్దాం. ఎంత దూరం పోతుందో చూద్దాం. దీని ఏం పేరు, దీని ఏముంది, రీఫిటెడ్ కార్. ఆ రీఫిటెడ్ కార్లో
ఛార్జింగ్ అయితే లేదు, చాలా స్లో తిరుగుతుంది. ఎంత స్లో తిరుగుతుంది చూడు పైన దాన్ని, ఎంత స్లో తిరుగుతుంది చూడండి. ఇంకా 35 to 40 కిలోమీటర్ స్పీడ్ పోతుంది యాక్చువల్గా. సో మనకైతే ఛార్జింగే లేదు దీంట్లో. ఎంత మెల్ల తిరుగుతుంది అంటే అంత మెల్ల తిరుగుతుంది, గడ్డలు ఇట్లా ఎక్కలేకపోతుంది. సో ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ అయితే టెస్ట్ అయితే అయిపోతుంది. సో దానికన్నా ముందు మన దగ్గర ఉన్న అన్ని కార్లతోటి ఈ హిల్ ఏదెక్కుతుందో చూద్దాం ఈరోజు, ఓకేనా? ఆ లోపు దీంట్లో ఛార్జింగ్ ఎక్కిందంటే ఓకే ఫైన్, దీనికి టెస్ట్ అయితే చూడవచ్చు మీరు. మన దగ్గర ఉన్న అన్ని కార్లని మన హిల్ అయితే క్లైంబ్ అయితే చేపిద్దాం. ఇది చూడొచ్చు మన రిజర్వాయర్ కొండ అనమాట. ఏ కారు వీటిలో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 కార్లు ఉన్నాయి. 6 కార్లలో ఏ కారు ఈ కొండ అయితే ఎక్కుతుందో చూద్దాం ఈరోజు. వర్షం అయితే పడుతుంది, వర్షంలో ఇట్లా మేము వీడియో అయితే తీస్తున్నాం. సో లైక్ అయితే కొట్టుర్రి. మీరు ఫస్ట్ అయితే మనం ఏ కార్తో స్టార్ట్ చేద్దాం అంటే మనం చిన్న నుంచి పెద్ద అయితే పోదాం. ఫస్ట్ మన చిన్న సైబర్ ట్రక్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇక్కడ వచ్చి మీరు మన చిన్న సైబర్ ట్రక్ అయితే రెడీ ఉంది. సో దీంట్లో బ్యాటరీ వేసేసి ముంగటి దొబ్బేయడమే. సో ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడైతే పెడదాం. ఇక్కడ పెట్టిన తర్వాత మీదకి ఎక్కుతుందా ఇక్కడ అనేది ఛాలెంజ్ ఇప్పుడు దీనికి. ఓ మొత్తంలో అయితే ట్రై అయితే చేస్తుంది. వచ్చి మీరు మొత్తంలో అయితే మన చిన్న సైబర్ ట్రక్ అయితే మీకైతే ఎక్కడికైతే ట్రై చేస్తుంది. ఓ ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి. వావ్ క్రేజీ కదా. సో మన చిన్న సైబర్ ట్రక్ అయితే మీకైతే ఎక్కడికైతే ట్రై చేస్తుంది. ఫస్ట్ అయితే ఓ ఈజీ అయితే ఎక్కుతుంది. ఇందులో పవర్ ఎక్కదనుకున్నాను నేనైతే, ఎక్కదనుకున్నాను నేను యాక్చువల్గా. మొత్తం తిరుక్కుంటే అయితే ఎక్కుతుంది. మొత్తం మన కొండనైతే ఎంత ఈజీ ఎక్కుతుంది చూసిరా. దీనికోసం ఒక లైక్ అయితే కొట్టుర్రి. అది చూడొచ్చు మీరు. వావ్ క్రేజీ కదా, మొత్తం గుట్టలు అయితే ఎక్కుతుంది. ఓ ఇంకా జర్రంత పని కూడా ఎదుగుతుంది ఇక మాకే ఇబ్బంది అవుతుంది ఎక్కడ నుంచి. అది వచ్చి మీరు ఇంకా జర్రంత అవుతుంది. సో ఇంకా జర్రంత అయితే మీకైతే ఎక్కేస్తాం మన చిన్న సైబర్ ట్రక్. మొత్తం అలా బయటికి అయితే వచ్చేసింది అనమాట. చూసిరా సుమారు ఒక 20 నుంచి 30 మీటర్లు అంత ఎత్తుంటుంది అనమాట. అంత ఎంత ఈజీ ఎక్కిందో మన చిన్న సైబర్ ట్రక్ ఇది. సో నేను ఎట్లా అనుకున్నా యాక్చువల్గా దీనిలో ఇట్లా ఫుల్ పవర్ అవుతుంది, ఎందుకంటే మోటార్లు అయితే చేంజ్ చేసిన అనమాట. అందుకే ఫుల్ పవర్ ఉంది మన చిన్న సైబర్ ట్రక్. మొత్తం వల్ల మెషిన్ అయితే ఈజీ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఆర్సీ క్రెయిన్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇది ఎక్కుతుందా కదా, ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా చేయాలో చూద్దాం ఇప్పుడైతే. అది చూడొచ్చు మీరు, మన క్రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎక్కడికి మీదకి. ఎక్కడ ఎక్కడ చూద్దాం. స్టార్టింగ్ అయితే బాగానే ఎక్కింది. అది చూడొచ్చు మీరు. మొత్తం అయితే ఎక్కడ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే వేయరి. ఫస్ట్ స్టేజ్ ఈజీగా కంప్లీట్ చేసేసింది. సెకండ్ స్టేజ్ తక్ పౌంచిగా వచ్చేసింది సెకండ్ దగ్గరికి ఇట్లా. సో మీకు ఎక్కడ ఎక్కడ చూద్దాం. ఎట్లా వైబ్రేట్ అవుతుందో చూడండి దాన్ని మీదకి. ఓ నా వెనక జారిపోతుంది అనమాట. తనలాడుకుంటే ఎక్కుతుంది. మొదట్లోకి ఇట్లా వేస్తే వీధికి ఎక్కుతుంది ఎక్కువ డౌటే. ఓకే మెల్ల ఎక్కుతుంది. సుమారు 30 మీటర్లు ఎత్తుంటుంది అనమాట అది. సో చూద్దాం దీనికి అంత ఉందా లేదా. ఒక సైడ్కి అయితే అవుతుంది. ఓకే మీరు ఎట్లా ఎక్కుతుందో చూడండి. మన క్రెయిన్ మెల్లమెల్ల ఎక్కుతుంది. స్పీడే అంత అంది యాక్చువల్గా, ఎందుకంటే బెల్ట్ కదా. పైగా ఆర్పిఎం ఇట్లా చాలా తక్కువ ఉంటుంది అనమాట గేర్ మోటార్కి, కానీ ఫుల్ పవర్ అయితే ఉంటుంది. మన ఆర్సీ క్రెయిన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇంకా జర్రంత అవుతుంది చూడొచ్చు మీరు. మొత్తం మెల్లమెల్ల ఎక్కుతా ఉంది ఇది. సో నేను ఎక్కదనుకున్నాను, ఎందుకంటే ఈ వెయిట్ మొత్తం ఒకటే సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడే ఉంటుంది దీని వెయిట్ మొత్తం. అయినా ఎంత ఈజీ ఎక్కుతుంది చూడండి మన క్రెయిన్. సో దీంట్లో ఇలా పవర్ బాగుంది. అది చూడొచ్చు మీరు. వావ్ మొత్తంలో అయితే వినలాడుకుంటా మొత్తంలో అయితే ఎక్కుతుంది. కానీ ఎంత వైబ్రేట్ అవుతుందో చూడండి మన క్రెయిన్. అది చూడొచ్చు మీరు. కింది నుంచని ఇగో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. ఇంకా జర్రంత అవుతుంది. సుమారు ఒక 10 మీటర్లు ఉంటుంది. 10 మీటర్లు అయితే మన ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయినట్టే మన ట్రైన్. అది చూడొచ్చు మీరు. మన ఆర్సీ క్రెయిన్ అయితే అక్కడ నుంచి 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది. సో ఇంత మొత్తం జర్నీ అయితే బాగానే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసింది. ఇంకా జర్రంత 1 మీటర్ అవుతుంది. ఆ మీటర్ ఎక్కిందంటే అయిపోయినట్టే, మన విన్ అయినట్టే మన క్రెయిన్. చూడొచ్చు ఎట్లా ఎక్కుతుందో మీదికి. వావ్ క్రేజీ. మన ఆర్సీ క్రెయిన్ అయితే సక్సెస్ఫుల్గా మన మెషిన్ అయితే కంప్లీట్ అయితే వేసేసింది అనమాట. ఓకే పౌంచిగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద సైబర్ ట్రక్ అనమాట. చూడొచ్చు ఇది ఎక్కుదా ఇక్కడ చూద్దాం. అంత పెద్ద హిల్ ఇంక్లైన్ ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి. దీనికి ఆవిడలేదు ఇది. అన్నిటికన్నా ఫాస్ట్ ఇదే ఎక్కుతుంది అనిపిస్తుంది నాకైతే. చూడొచ్చు మీరు, నాకైనా స్పీడ్ ఎక్కుతుంది ఇది. వావ్ క్రేజీ కదా. సైడ్కి ఎట్లా అంటే అట్లా పోతుంది అనమాట. మాకు ఫుల్ పవర్ ఉంటుంది మన సైబర్ ట్రక్లో.
అన్నిటికన్నా ఫాస్ట్గా ఎక్కింది అయితే ఇదే. సో ఇది ఒకవేళ ఇది కంప్లీట్ చేసిందంటే అది ఇట్లా ఎక్కిద్దాం ఒకసారి. అన్నిటికన్నా సక్సెస్ఫుల్గా పైగా ఫాస్ట్గా ఎక్కిందంటే మన పెద్ద సైబర్ ట్రక్ అనమాట. చూడొచ్చు మీరు. నాకైతే దమ్ము అవుతుంది భయ్య. ఇది ఎక్కి 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 అబ్బా అమ్మ సాయిరామ్. సో చూడవచ్చు మీరు. మన నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ ఫుట్ కార్ అనమాట. ఇది ఎక్కుతుందా ఎక్కదా అనేది ఛాలెంజ్ ఇప్పుడు. మన బిగ్ ఫుట్ కార్ ఎక్కుతా ఎక్క చూడండి. దీంట్లో దమ్ము ఇట్లా లేదు. నేను ఇట్లా కొయ్యమని సౌండ్ వస్తుంది కానీ మీదకి ఒక్క మీటర్ ఇట్లా మీకైతే ఎక్కలేకపోతుంది మన బిగ్ ఫుట్ కారు. అది చూడొచ్చు మీరు. ఇది వేస్ట్, ఇది అస్సలు పని. కుయ్యమని సౌండ్ వస్తుంది కానీ అస్సలు ఎక్కుతలేదు మీదకి. ఎందుకంటే మోటార్లో పవర్ బాగా ఉంది, తక్కువ ఉంది. పైగా దీని బాడీ అయితే చాలా ఎక్కువ ఉంది. చూడు ఎంత పెద్దగా ఉందో సైజ్ అదండి. సో మన ఈ ట్రాక్ని అయితే, ఈ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేయలేకపోయింది మన బిగ్ ఫుట్ కార్. సో దీని అయితే పక్కకి అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన ఇంతకుముందు అన్బాక్స్ చేసిన కార్ అనమాట. మీదైతే బుర్ర అయితే తీసేసిన, ఎందుకంటే నాకు కుచ్చుకోబోతున్నాయి అవి ఆ పెట్టే పిన్లు. సో ఇట్లే అయితే ఎక్కిద్దాం. ఇది ఎక్కుతుంది ఎక్క చూద్దాం. ఎంత 30 మీటర్లు అయితే ఉంటుంది అనమాట. సో 1 2 3 స్టార్ట్. ఓ ఇదైతే ఎంత ఈజీ ఎక్కుతుంది చూడండి. క్రేజీ కదా, ఈజీ ఎక్కేస్తుంది. ఇంతకుముందు ఛార్జింగ్ అయిపోయిన ఉండేది. సో ఇక అందుకే ఇట్లా కుయ్య సపోర్ట్ చేసింది. అన్నిటికన్నా ఫాస్ట్ ఎక్కేది అంటే ఇదే అనమాట. 1 2 మినిమం ఒక 10 సెకండ్లలో కంప్లీట్ చేసేసింది మన మెషిన్. పైన బయటికి వెళ్తుందిలే. ఇది చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే మన ఛాలెంజ్ని కంప్లీట్ చేసిన కార్ వచ్చేసి అన్నిటికన్నా ఫాస్ట్ ఎక్కేసింది మన కొత్త కారు. సో నెక్స్ట్ వచ్చేసి మన సైబర్ ట్రక్, థర్డ్ వచ్చేసి మన చిన్న సైబర్ ట్రక్, ఫోర్త్ వచ్చేసి మన క్రెయిన్. ఆ బిగ్ ఫుట్ కారు 1 మీటర్ ఇట్లా మీదకి ఎక్కలేదు. యాక్చువల్గా దండుగా అది 7,000 బొక్క, అది వేస్ట్. ఆ కార్లు అయితే ఎప్పుడు కొనకూడదు, టాయ్ గ్రేడ్ అది. సో సైబర్ ట్రక్ ఓకే, ఫుల్ పవర్ ఉంటుంది దీంట్లో. ఇది చిన్న సైబర్ ట్రక్ ఇట్లా ఓకే, 2000లో వర్త్. ఇది దీంట్లో ఫుల్ పవర్ ఉంటుంది. క్రెయిన్ అంటావా, ఇది ఇట్లా ఓకే. అదే ఈ పైసలలో ఇన్ని ఫంక్షన్స్ ఉండడం అంటే చాలా రేరే, అయినా బెస్ట్. ఇది ఇట్లా మన హాబీ గ్రేడ్ అంటావా, దీంట్లో ఇలా ఫుల్ పవర్ ఉంది, చాలా స్పీడ్ పోతుంది ఈ కార్ ఇట్లా. సో ఈ వీడియో ఇంతే. ఏ కార్ మీకు నచ్చిందో కామెంట్ అయితే వేరి. దీని పాట అయితే ఎడ్యుకేషన్ మీద కుచ్చుకోబోతున్నాయి అనమాట, దాని పిన్లు పీకి పెట్టేసరికి. సో ఎంత స్పీడ్ తిరుగుతుంది మన కారు, మామూలు తిరుగుతులేగా. సో ఇంతే మన ఈ వీడియో. కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఇంకో ఛాలెంజ్ తోటి. బాయ్. ఓకే, అది చూడవచ్చు మీరు ఎంత ఈజీ ఎక్కుతుందో మనకి. అబ్బా క్రేజీ కదా ఇది. యాక్చువల్గా హాబీ గ్రేడ్ అన్నప్పుడు ఇంకా స్పీడ్ ఎక్కాలి, కానీ మెల్లగా ఎక్కుతుంది ఇది. అది చూడవచ్చు మీరు. అయిపోయింది, ఛార్జింగ్ ఆగుతలే, అస్సలు ఆగుతలే మన ఈ. అది చూడవచ్చు మీరు. ఎంత జల్దీ డెడ్ అవుతుందంటే అంత జల్దీ డెడ్ అవుతుంది అది. ఆపేరు.